హాయ్ ప్రజలారా, అందరికి నమస్కారాలు. అయితే ఇది సికింద్రాబాద్ అనమాట. సికింద్రాబాద్లో గుడి ఇది గణేశుని గుడి, గణేశుని టెంపుల్ కాడ ఉన్నా. అయితే సికింద్రాబాద్లో ఇట్లా తయారైన శుద్ధం మనకు చేయనికి వస్తుందా, అడగనికి వస్తుందా, ప్రజలను ఏదో పైసలు అడుక్కుంటారంటగా, చప్పట్లు కొట్టి కొజ్జోళ్ళు అంట, వాళ్ళ బాధలు ఎట్టుకుంటే తెలుసుకుందామని చెప్పి నేను ఈరోజు గెటప్ వేసాను. ఆ ఇంటర్వ్యూ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అలా వేసాను అనమాట. వేసి అడుగుదామని చూసిన, నాకు అడగడానికి వస్తలేదండి. ఏదో సప్పట్లు కొట్టాలంట, అడగాలట. ఇక ఎట్లా అడగాలనో అర్థం కాక పోయి మెల్లగా చేయి చాపితే లేవు అని అంటున్నారు. ఒక ఇద్దరు ఇచ్చిర్రు. ఒక ఆయన 10 రూపాయలు ఇచ్చిండు, ఒక ఆయన 20 రూపాయలు ఇచ్చిండండి. ఇంకా నాకు అసలు అడగనికనే వస్తలేదు. ఓ అమ్మ 2 గంటల ఇట్లా తయారై 2 గంటలల్లో నేను ఎంతమందిని అడిగినా ఒక 6-7 మందిని అడిగిన. అందులో 6-7 మందిని అడిగితే ఇంకొక ఇద్దరు ఇచ్చిర్రు అన్నట్టు. మనకు అడగడానికి వస్తలేదు. అడగడానికి వచ్చి మంచిగా చేస్తే ఇంకా 5-10 గంటే ఇస్తారు వాళ్ళు. పాపం ఇది వీళ్ళ బాధలు చాలా దారుణంగా ఉంటాయని అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎంత ఇస్తారో అని. కొంతమంది ఏమో నువ్వే మాకు అంటాడు. అడిగితే నువ్వే మాకు అడుకొచ్చుకున్నావు కదా, నువ్వే మాకు అంటాడు. కొంతమంది ఏమో నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావా, మీ గ్యాంగ్ ఏంది, మీ గ్యాంగ్ ఏది, నువ్వు ఒక్కనే తిరుగుతున్నావు, ఒక్కదాన్ని నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావా, దొంగవా అని కొంతమంది అంటారు. ఇట్లా చాలా రకరకాలుగా ఇబ్బంది అనిపించింది. చాలా దయనీయంగా అనిపించింది పరిస్థితి. నిజంగా ఉద్యోగుల పరిస్థితి ఇట్లుంటుందా అని నాకు ఈరోజు అనిపించింది. ఇట్లా కష్టాలు ఉంటాయి. అంటే ఏదైనా మనం అనుకుంటాం వాళ్ళకేంద్రైనా మంచిగా పైసలు అడుకుంటారంటే పాపం వాళ్ళకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. వేషం వేసిన తర్వాత అర్థమైంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ప్రజలారా.